హాయ్, వెల్కమ్ టు V59 న్యూస్. తాడ్వాయి మండలం ఇక్కడ చందాపూర్ గ్రామంలో మహిపాల్ గారితో ఉన్నాము. అక్కడ వాళ్ళు సర్పంచ్గా నామినేషన్ ఇవ్వడం జరిగింది. మీ గురించి చిన్న పరిచయం చెప్పండి. నా పేరు ముద్దు మహిపాల్, మాది చందాపూర్ విలేజ్, తాడ్వాయి మండలం. ఎలక్ట్రిషియన్ అండ్ ప్లంబింగ్ కాంట్రాక్టర్ వర్క్ చేస్తారు. మీరు అసలు సర్పంచ్ అభ్యర్థిగా గట్టిగా మాట్లాడండి. పోటీ చేయాలనుకున్నారు, ఏ సమయంలో అనిపించింది? అయితే నేను సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు పోటీ చేయాలనుకున్నా అంటే, గత సర్పంచ్ చేసిన వాళ్ళు కానీ అంతకుముందు సర్పంచ్ చేసిన వాళ్ళు ఏ విధంగా కూడా మాకు, నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మా విలేజ్ ఏ డెవలప్ అనిపించలేదు. అది ఇంతకుముందు కూడా నేను పార్టిసిపేట్ చేసిన మా చందాపూర్లో. అప్పుడు నేను 8 మంది కాంటెస్ట్లో పోటీ చేసిన. అప్పుడు నేను సెకండ్ ప్లేస్లో వచ్చిన. మనకు ఒక 10-12 ఓట్ల వల్ల నేను ఓడిపోయినా. మళ్ళీ అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా డెవలప్ కాలేదు. ఆ వలన నేను మళ్ళీ ఇప్పుడు యువతగా ముందుకు వచ్చి, మాకు ఒక ఎమ్మెల్యే సహకారం ఉంది. ఇప్పుడు రన్నింగ్ పార్టీలో ఉన్నాను. ఎమ్మెల్యే సహకారంతో ముందుకు పనిచేస్తానని యువతకు నేను హామీ ఇస్తూ, యువతగా ముందుకు రావాలని నా ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. ఓకే, మన గ్రామంలో ప్రధాన సమస్య ఏంటి? మేజర్గా ఉండే ప్రధాన సమస్య మా ఊళ్ళే నేను చిన్నప్పుడు ఉన్న సమస్య, ఇప్పుడున్న సమస్య కూడా ఒకటి ఏంటంటే, డ్రైనేజ్ వ్యవస్థ అస్సలు లేదు మా ఊర్లో. ఇప్పుడు వర్షం పడ్డా కానీ రోడ్ల మీదకి వెళ్ళే వారిపోతుంది. అసలు ఏ గల్లీ కూడా డ్రైనేజ్ వ్యవస్థనే లేదు. మురిగే సీసీ రోడ్ల నిర్మాణం కానీ, వీధి దీపాల నిర్మాణం కానీ, మళ్ళీ ఇండ్లు పాత ఇండ్లు ఉన్నాయి ఊర్లో. మొత్తం ఊరు మధ్యలో మొత్తం పొదలు, పాత భవనాలు, చాలా సమస్యలు ఉన్నాయి మా విలేజ్లో. అలాగే అదేవిధంగా గ్రామంలో యువత ఉన్నారు, యువత ప్లస్ మహిళలు, వాళ్ళ పట్ల ఎలాంటి చర్యలు కార్యక్రమాలు చేపట్టబోతారు ఒకవేళ మీరు సర్పంచ్ అయిన తర్వాత? నేను యువతకు చెప్పాల్సింది ఏంటంటే, మా ఊళ్ళో క్రీడా ప్రాంగణం లేదు. పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది. మా ఊళ్ళో క్రీడా ప్రాంగణం, యువతకు క్రీడా ప్రాంగణం, అదేవిధంగా బుక్స్, గ్రంథాలయం నిర్మాణం కోసం కృషి చేస్తా. ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎమ్మెల్యే గారిని మాట్లాడతాం. ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రంథాలయం కానీ, క్రీడా ప్రాంగణం కానీ, మా ఊళ్ళో పిల్లలకు క్రీడా ప్రాంగణం అనేది లేదు. దాని గురించి నేను చర్య తీసుకుంటాను. యూత్కు, మహిళలకు వచ్చేసి మా ఊళ్ళో ఐకేపీ భవనం లేదు. దాన్ని కూడా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, మేము రూలింగ్ పార్టీలో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే సార్ తను మాట్లాడి మహిళలతో అందరినీ మమేకమై వాళ్ళ భవనం గురించి కూడా నేను సహకరిస్తానని చెప్పదలుచుకున్నాను. ఇంకో విషయం, అందులో భాగంగా మరి విద్యారంగం తర్వాత ఇంకా ఆరోగ్యం ఉంది కదా, ఆరోగ్యం హాస్పిటల్స్, దాని పట్ల ఎలా చర్యలు తీసుకుపోతుంది? విద్యారంగం విషయంలో అంటే మా చందాపూర్లో చాలా వెనుకబడి ఉంది. ఓన్లీ ఒక 30-35 మంది స్ట్రెంత్ మాత్రమే ఉన్నారు. దానికి నా సహకారంతో అందరినీ మమేకం చేసి స్ట్రెంత్ని పెంచగలుగుతా. మళ్ళీ మా స్కూల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అది బాత్రూమ్ వ్యవస్థ కానీ, క్రీడా ప్రాంగణం లేదు స్కూల్లో. అక్కడ వర్షం పడ్డా కానీ మొత్తము వాటరే అవుతాయి. వర్షాకాలం మొత్తము స్కూల్లో మొత్తం వాటరే ఉంటాయి. ఇక నిలబడడానికి కూడా ఇబ్బంది చిన్నపిల్లలకు. దానివల్ల వాళ్ళకి దోమలు అవన్నీ చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ స్కూల్ మట్టుకు. తర్వాత ఆరోగ్య విషయంలో అంటే ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ, నేను సర్పంచ్ అయితే మాత్రం 1 మంత్కు ఒకసారి స్పెషల్గా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున ఒక ఎర్రాబాద్లో హాస్పిటల్ ఉంటుంది. వాళ్ళ ద్వారా నేను క్యాంపు నెలకు వృద్ధులకు అందరికీ అందరి విధంగా సహకరిస్తాను. అసలు మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎందుకు సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవాలి? మిమ్మల్ని సర్పంచ్ ఎందుకు చేయాలి? నన్ను సర్పంచ్ ఎందుకు చేయాలనుకుంటే, నేను ఒక ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ వర్క్ చేస్తా అండి. ఉద్దేశం ఏంటంటే, నాకు మా ఊర్లో ప్రతి గల్లీకి ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళు చెప్తున్న సమస్యలు ఏంటి అని నాకు చాలా అవగాహన ఉంది. ఆ సమస్యలు ఏమి నేను ఫైట్ చేస్తాను ఖచ్చితంగా. ఇప్పటికీ కూడా మా ఊళ్ళో డెవలపింగ్ లేదు అసలు. ఎప్పుడో నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్న విలేజు ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది. అసలు మార్పే రాలేదు. మార్పు కోసం నేను యువతగా ముందుకు వచ్చాను. ఓకే, చివరగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మన ఓట్ల విషయం? అందరికీ, మా గ్రామ ప్రజలకు, యువతకు, మహిళలకు, పెద్దలకు నేను కోరుకునేది ఏంటంటే, మీరందరూ కలిసి నన్ను ఆశీర్వదించండి. మన చందాపూర్ని అభివృద్ధి చేసుకుందాము. ఏ సమస్య వచ్చినా మీ అందరి సమక్షంతో, మీ అందరిని మమేకమై ఏ నిర్ణయం తీసుకున్నా మీ అందరికి కట్టుబడి ఉండి, మీ సమక్షంలో నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం కోసమే నేను పనిచేస్తానని మా విలేజ్ ప్రజలందరికీ చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.